ఒక్కటంటే ఒక్క వెహికల్ కూడా సేల్ అవ్వలేదు. ప్రస్తుతానికి ఇంకా పూర్తిగా మార్కెట్లో కూడా రాలేదు. బట్ అప్పుడే దేశ రాజధాని ఢిల్లీలో E85 పెట్రోల్ స్టేషన్ స్టార్ట్ చేశారు. E20 పెట్రోల్ కన్నా కూడా ఈ E85 పెట్రోల్ ₹20 తక్కువకే వస్తుంది. బట్ ప్రస్తుతానికి కొనేవాళ్లే లేరు. రాబోయే 2-3 నెలల్లో 100 స్టేషన్లు అండ్ 2026 లోపు 500 స్టేషన్లు, 2027 లోపు 5000 పెట్రోల్ స్టేషన్లు సారీ ఇథనాల్ స్టేషన్లు స్టార్ట్ చేయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈ E85 పెట్రోల్ వల్ల నార్మల్గా వచ్చే మైలేజ్ కన్నా కూడా 20 to 30% మైలేజ్ తగ్గిపోతుందని ఆటోమొబైల్ ఇంజనీర్స్ చెప్తున్నారు. ఎంతసేపు పొల్యూషన్ తగ్గిపోతుందని హైలైట్ చేస్తున్నారు కానీ ఈ ఇథనాల్ కంపెనీస్ నుంచి వచ్చే పొల్యూషన్ గురించి మాత్రం అస్సలు మాట్లాడరు. నిజంగా పొల్యూషన్ తగ్గించాలంటే చైనా లాగా లేకపోతే యూరోప్లోని కొన్ని కంట్రీస్ లాగా ఓన్లీ ఈవీ వెహికల్స్ మాత్రం ఎంకరేజ్ చేయాలి. బట్ అది వదిలేసి ఈ ఇథనాల్ రుద్రేంటో ఆ దేవుడికే తెలియాలి. ఇదంతా కూడా వెహికల్స్ మీద నాకున్న ఇంట్రెస్ట్తో చెప్తున్నా ఫ్రెండ్స్. దీనికి కూడా నానా అర్థాలు పర్యాపదాలు వెతుక్కునే వాళ్ళని నేనేం చేయలేను. దీని మీద మీ ఒపీనియన్ని తప్పకుండా కమెంట్ చేయండి.